పాయింట్స్ డిస్కస్ చేద్దామండి. టెక్నికల్ పాయింట్స్. మనకు టాలీ ప్రైమ్ 6.0లో టైప్స్ ఆఫ్ టాక్సెస్ 3 రకాలుంటాయి ఫార్మాట్‌లో. బిల్ ఆఫ్ సప్లై అది ఒక రకం ఉంటుంది. మనకి ఇన్వాయిస్‌లో క్వాంటిటీ పెట్టుకోవాలనుకున్నా, వద్దనుకున్నా, ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ పెట్టాలనుకున్నా, వద్దనుకున్నా, బ్యాంక్ డీటెయిల్స్ పెట్టాలనుకున్నా, వద్దనుకున్నా. ఓకే. సో, షిప్పింగ్ అడ్రెస్ అండ్ బిల్లింగ్ అడ్రెస్ పెట్టాలన్నా, వద్దన్నా, కంపెనీ లోగో పెట్టుకోవాలనుకున్నా, వద్దనుకున్నా. ఓకే. బ్యాంక్ డీటెయిల్స్ ఇన్వాయిస్‌లో రావాలన్నా, వద్దనుకున్నా. ఏ4 పేపర్‌ని హాఫ్ పేపర్ చేయాలనుకున్నా, మనకు ఇన్వాయిస్‌లో ఏ విధంగా ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే తీసివేయొచ్చు. టాలీ ప్రైమ్ 6.0లో వీటిని ఏ విధంగా మనం చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో, చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒకటి తీసుకుంటాను. ప్రీవియస్‌ది. లైక్ ఏవున్నాయి? కళ్యాణి ఎంటర్‌ప్రైజెస్ ఉందా? సుందర్ జనరల్ స్టోర్ ఉంది కదా! ఓకే. సుందర్ జనరల్ స్టోర్ తీసుకుంటున్నా. ఒక వోచర్స్‌లోకి వెళ్ళాను. సేల్స్‌లోకి వెళ్తున్నాను. ఒక న్యూ పర్సన్ తీసుకున్నా. ఆల్ట్ సి. ఐటీ సొల్యూషన్స్ తీసుకున్నాను. సన్‌డ్రీ డెబ్టార్స్. ఇక్కడ అడ్రెస్ ఇస్తున్నాను. సెల్ నంబర్. ఆంధ్రప్రదేశ్. జీఎస్టీ నంబర్ ఇస్తాను. 37. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. సేల్స్. న్యూ ఐటెమ్ తీసుకుంటున్నా. ఆల్ట్ సి. ఇవో. ఆల్ట్ సి. ఇన్వాయిస్ నంబర్స్. 5%. 15,000. ఆల్ట్ సి. ఓపో. 12%. 18,000. ఆల్ట్ సి. నోకియా. సో, ఇక్కడొచ్చేసి 18,000. ఆల్ట్ సి. సామ్‌సంగ్. 28%. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ. సేవ్ చేస్తున్నా. ఓకే. పేజ్ అప్ బ్యాకొస్తుంది. ఇప్పుడు ఈ ఇన్వాయిస్‌ని ప్రింట్ తీయాలి. కంట్రోల్ పి. టాక్స్ ఇన్వాయిస్. సో, ప్రివ్యూ అంటే చూడాలనమాట. ఆల్ట్ జెడ్ జూమ్. చూసారా? టాలీ ఒరిజినల్ ఇన్వాయిస్ ఇలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. టాలీ ఒరిజినల్ ఇన్వాయిస్. చూడండి. కంపెనీ నేమ్ సుందర్ జనరల్ స్టోర్. ఇన్వాయిస్ నంబర్, డేట్, షిప్ అడ్రెస్, బిల్ అడ్రెస్ 2 కడప అడ్రెస్‌లు వచ్చాయి. హెచ్ఎస్ఎన్ నంబర్, క్వాంటిటీ, రేట్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నంబర్ బట్టే ఇక్కడ గూడా మీకు ఆప్షన్స్ అనేది చూపిస్తున్నాయి. ఓకే. దీన్ని ఒక ఇన్వాయిస్ అంటారు. ఇది ఒక ఫార్మాట్ టాక్స్ ఇన్వాయిస్‌లో. ఇప్పుడు దీంట్లో ఇదే ఫార్మాట్‌ని వేరే రకం చూద్దాం. కాన్ఫిగర్. యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్. ఇంటర్. ప్రివ్యూ. ఎంటర్. ఆల్ట్ జెడ్. ఇది సెకండ్ మోడల్. దీన్నేమంటారు మనం? సెకండ్ మోడల్ అంటారు. ఇలా వచ్చినా ఇది టాలీ ఇన్వాయిసే మీరనుకోవాలి. ఎస్కేప్. ఎస్కేప్. మళ్ళీ కాన్ఫిగర్ వెళ్ళండి. ఎంటర్ ఇస్తే మళ్ళీ నో అయిపోతది.
మళ్ళీ నార్మల్ ఫార్మాట్‌కి వచ్చేసుంటది. ఫస్ట్ ఫార్మాట్. థర్డ్ ఫార్మాట్ సో ఐటెమ్ వైస్ జీఎస్టీ డీటెయిల్స్ ఎంటర్. వ్యూ ఆల్ట్ జెడ్ జూమ్. చూసారా థర్డ్ ఫార్మాట్. ఓకే. సో ఇలా 3 రకాల ఫార్మాట్‌లు టాక్స్ ఇన్వాయిస్‌కుంటాయి. ఏ4లో ఆ పేపర్ ఇవ్వడానికి ఏరుస్తారు. అలాంటిది ఇంత పేపర్ ఇస్తే ఇంగేంలా చచ్చిపోతాడు అతను. ఇబ్బంది పడి. ఓకే. సో, కాబట్టి ఈ ఫార్మాట్ ఎవరు ఇవ్వడు ఆల్‌మోస్ట్. ఫస్ట్ ఫార్మాట్ లేదా సెకండ్ ఫార్మాటే ఇస్తారు. వద్దు అనుకుంటే మళ్ళీ నో పెట్టాలి. ఎంటర్ ఇచ్చారంటే నో అయిపోతుంది. ఎస్కేప్. వ్యూ ఆల్ట్ జెడ్ జూమ్. ఓకే. డన్. ఇంతవరకు చూసారు బావుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ షిప్ టు అడ్రెస్ ఉంది. బిల్ టు అడ్రెస్ ఉంది. ఇక్కడ మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయి. డిస్పాచ్ డీటెయిల్స్. ఇక్కడ హెచ్ఎస్ఆర్ నంబర్ ఉంది. క్వాంటిటీ ఉంది. ఇక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ నేను తీసేయాలనుకుంటున్నా. ఇవన్నీ నాకు అనవసరం. తీసేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. కాన్ఫిగర్‌లోకి వెళ్ళండి. సో, ఇక్కడ షో క్వాంటిటీ నో. ఎంటర్ ఇచ్చేస్తే నో అయిపోతది. షో రేట్ నో. కిందికి రండి. ఇక్కడ చూడండి. సో, హెచ్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్సి నో. సో, జీఎస్టీ అనాలిసిస్ నో. ఎంటర్, ఎంటర్. తర్వాత ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్. ఎంటర్, 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 ఎంటర్. నో. ఇప్పుడు వెళ్లి చూడండి. ఆప్షన్స్ ఏమొస్తాయి మీకు? ఎస్కేప్, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్, జూమ్. చూసారా అన్నీ వెళ్ళిపోయినాయి. అన్సైన్డ్ డీటెయిల్స్ కూడా వెళ్ళిపోవాలి. ఎస్కేప్, కాన్ఫిగర్, సో కన్సైన్డ్ డీటెయిల్స్. ఎంటర్. అన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ రావాలి అనుకోండి. మళ్ళీ ఆప్షన్స్ అన్నీ ఏసి పెట్టాలి. అన్నీ కాన్ఫిగర్‌లోనే ఉంటాయమ్మా. ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్ ఎవ్వరు చెప్పరు బయట. మనం చెప్తే. చూడండి. సో క్వాంటిటీ యెస్. సో రేట్ యెస్. సో జీఎస్టీ రేట్ పర్సెంటేజ్ యెస్. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ యెస్. జీఎస్టీ అనాలిసిస్ యెస్. ఆర్డర్ డీటెయిల్స్ ఎంటర్. ప్రివ్యూ. ఆల్ట్ జెడ్ జూమ్. చూసారా? అన్ని ఫీచర్స్ బయటకొచ్చేసాయి. ఏ టు జెడ్ ఫీచర్స్ వచ్చేసాయి. ఇక్కడ ఇన్వాయిస్‌లో నాకు బ్యాంక్ డీటెయిల్స్ కావాలి. ఇక్కడ నా బ్యాంక్ డీటెయిల్స్ ఇన్వాయిస్‌లో ఇక్కడ పెట్టాలి. ఎస్కేప్. ఫస్ట్ ఒక బ్యాంక్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ లెడ్జర్ ఎస్‌బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. స్విఫ్ట్ కోడ్ అందరికి ఇవ్వరమ్మా. ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో వాళ్ళకే స్విఫ్ట్ కోడ్ అనేది ఇస్తారు. కంట్రోల్ ఏ. డే బుక్‌లోకి వెళ్లి సేల్స్ ఓపెన్ చేయండి. కంట్రోల్ పి రివ్యూ. ఆల్ట్ జెడ్. చూసారా? ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఏం రాలేదు. ఇక్కడ సిగ్నేచర్ బాక్స్ కూడా రావాలి. ఇలాంటిదే. కాన్ఫిగర్. సో కస్టమర్స్ సీల్ అండ్ సిగ్నేచర్. ఎంటర్. సో బ్యాంక్ డీటెయిల్స్. దాని కిందనే బ్యాంక్ నేమ్. ఎస్‌బీఐ బ్యాంక్. వ్యూ. ఆల్ట్ జెడ్. 2 పేజెస్ తీసుకుంది కదా! అది నెక్స్ట్ పేజ్‌లో ఉంటది. తగ్గించుకోవాలి మనం. సైజ్ తగ్గించుకోవాలి. చూసారా? కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ వచ్చింది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చాయి.
వద్దనుకుంటే మళ్ళీ అవే ఆప్షన్స్ నో పెట్టేస్తే వెళ్ళిపోతాయి. సైజ్ తగ్గించాలని. ఈ 2 పేజీలు పోయింది. ఒకే పేజీలోకి రావాలి. అప్పుడు ఏం చేయాలి మనం? కొన్ని డిస్పాచ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి కదా పైన, వీటిని తీసేయాల. తీసేస్తే అప్పుడు సెకండ్ పేజ్‌కి పోయిన మ్యాటర్ పైకొచ్చేస్తది. అప్పుడు ఏం చేస్తాం మనం? కాన్ఫిగర్‌లో వెళ్లి ఆర్డర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వీటిని తీసేస్తాం. చూసారు కదా! మళ్ళీ ఒక పేజ్‌కి వచ్చేసింది. ఇగ ఇప్పుడు ఇక్కడ డిక్లరేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! వి డిక్లేర్ that this invoice shows the actual price of the goods described and that all particulars are true and correct. ఓకే. ఈ మ్యాటర్ తీసేసి మనం మ్యాటర్ పెట్టుకోవాలి. వెన్ ఎనీ కస్టమర్ విల్ పర్చేజ్ ఎ ప్రొడక్ట్ ఫ్రమ్ అవర్ కంపెనీ ఆఫ్టర్ వి డోంట్ వాంట్ టేక్ ఎనీ రిటర్న్ దట్ ప్రొడక్ట్ ఫ్రమ్ యూ అని మీరు మ్యాటర్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఓకే. అప్పుడు ఇలా ఎక్కడ మార్చుకోవాలి దాన్ని? అంటే ఆల్టర్‌లోకి వెళ్ళండి. వోచర్ టైప్‌లోకి వెళ్ళండి. సేల్స్‌లోకి వెళ్ళండి. సెట్ ఆల్టర్ అండ్ డిక్లరేషన్ ఇదేసి పెట్టండి. ఈ మ్యాటర్ తీసేయండి. రాయండి. వెన్ ఎనీ కస్టమర్ పర్చేజ్ ఎ ప్రొడక్ట్ ఫ్రమ్ అస్ ఆఫ్టర్ డోంట్ రిటర్న్. డోంట్ టేక్ రిటర్న్ ఏ ప్రొడక్ట్ ఫ్రమ్ ఎనీ కస్టమర్. సేమ్. కంట్రోల్ పి ప్రివ్యూ. ఆల్ట్ జెడ్ జూమ్. చూసారా? వెన్ ఎనీ కస్టమర్ పర్చేజ్ ఏ ప్రొడక్ట్ ఫ్రమ్ అస్ ఆఫ్టర్ డోంట్ టేక్ రిటర్న్ ఏ ప్రొడక్ట్ ఫ్రమ్ ఎనీ కస్టమర్. ఓకే. తర్వాత నాకి ఇక్కడ కొన్ని డిస్పాచ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ 2 అడ్రెస్‌లు కావాలి. ఒకటి కడప అడ్రెస్ ఉంది. మరొకటి వైజాగ్ అడ్రెస్ కావాలి. పేరు ఒకటే. వరా ఐటీ సొల్యూషన్సే. జీఎస్టీ నంబర్ ఒకటే. అడ్రెస్‌లు మారతాయి. ఇక్కడ మరికొన్ని ఫీచర్స్ బయటికి తీయాల. కొన్ని ఫీచర్స్ మనం నో పెట్టేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిపోకుండా. సీల్ అండ్ సిగ్నేచర్ అవసరం లేదు. నో. ఇక్కడ జీఎస్టీ అనాలిసిస్ నో పెట్టండి. ఇప్పుడు ఆర్డర్ డీటెయిల్స్ కొన్ని ఏసి పెట్టండి. ఇక్కడ కన్సైనీ డీటెయిల్స్ ఏసి పెట్టండి. చూడండి. ఈ ఫీచర్స్ బయటికొచ్చాయి. ఇక్కడ షిఫ్ట్ తర్వాత బిల్డ్ ఉన్నాయి. ఈ డేటా ఫిల్ చేయాలంటే ఎక్కడ? ఈ డేటా మార్చాలంటే ఎక్కడ? అనేది చూద్దాం. ఎస్కేప్. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ వరా ఐటీ సొల్యూషన్స్ ఉంది కదా! ఎంటర్ ఇవ్వండి. ఈ ప్లేస్‌లో మార్చాలి. డిస్పాచ్ డాక్యుమెంట్ నంబర్. ట్రాన్స్‌పోర్ట్ బై ట్రక్. డెస్టినేషన్ వైజాగ్. ఓకే. మిస్టర్ రామ్. నంబర్. ఏపీ. తర్వాత F12కి వెళ్తే ఇక్కడ కన్సైనీ డీటెయిల్స్ ఉంటాయి. ప్రొవైడ్ సెపరేట్ బయర్ అండ్ కన్సైనీ డీటెయిల్స్ ఏసి పెట్టాలి. జీఎస్టీ నంబర్ ఒకటే ఉంటది. పర్సన్ ఒకటే ఉంటాడు. అడ్రెస్‌లు ఒకటి. బ్రాంచ్ అడ్రెస్, ఒకటి మెయిన్ అడ్రెస్. ప్రివ్యూ. ఆల్ట్ జెడ్. చూడండి. వరా ఐటీ సొల్యూషన్స్ ఒకటే. కడప అడ్రెస్ ఉంది. వైజాగ్ అడ్రెస్ ఉంది. జీఎస్టీ నంబర్ ఒకటే. ఒకటి మెయిన్ అడ్రెస్, ఒకటి బ్రాంచ్ అడ్రెస్. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఫిల్ అయిపోయింది.
ఇక్కడ 'సుందర్ జనరల్ స్టోర్' దగ్గర కంపెనీ లోగో కావాలి. అప్పుడు ఎలా? ఇప్పుడు నా కంపెనీ లోగో ఎక్కడుంది? లోగోలోకి వెళ్తే ఇక్కడ నా లోగో ఉంది. 1 అని. ఈ లోగో అక్కడికి రావాలి. ఎలా? ఫస్ట్ ప్రింట్, కాన్ఫిగర్, ఇంక్లూడ్ కంపెనీ లోగో. యెస్. ఇంక్లూడ్ కంపెనీ లోగో. యెస్. కట్ ఫ్రమ్ డ్రైవ్. రీడ్. స్టాప్. లోగో. లోగోలో 1 వచ్చిందా? వద్దు అనుకున్నాను. మళ్ళీ తీసేయాలి. అక్కడికే వెళ్ళాలి. ప్రింట్, కాన్ఫిగర్, ఎంటర్. నో. ఆల్ట్ జెడ్ జూమ్. ఓకే. మళ్ళీ వచ్చింది. ఇక్కడ 'సుందర్ జనరల్ స్టోర్' యొక్క డీటెయిల్స్ కనిపించకూడదు. ఎస్కేప్. హెడర్ ఇన్ఫర్మేషన్. దాని కింద చూడు. నో. చూడండి. కంపెనీ డీటెయిల్సే కనిపించలేదు. మళ్ళీ రావాలంటే అవే ఆప్షన్స్ ఏసి పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఇన్వాయిస్ సైజ్ ఇంకా కొంచెం పెంచాలి. లేదంటే తగ్గించాలి. ఏ4లో హాఫ్ పేపర్ చేయాలి. సో, అప్పుడు షో మోడ్‌లోకి వెళ్తే మరికొన్ని ఫీచర్స్ బయటికొస్తాయి. పెంచాలన్నా పెంచొచ్చు, తగ్గించాలన్నా తగ్గించొచ్చు. లాస్ట్‌కి వెళ్ళాలి. చూడండి. నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలి? 3 కావాలి. 3 ఇచ్చామనుకోండి ప్రింట్, డూప్లికేట్, ఒరిజినల్, డూప్లికేట్ 3 వస్తాయి. ఓకే. ఇప్పుడు చూడండి సైజ్ ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. హైట్ 12, విడ్త్ 8.5. చూసారా సైజ్ పెరిగింది. లాస్ట్ వరకు వెళ్ళిపోయింది చూడండి. ఇది ఏ4లో ఇంకా కొంచెం డెప్త్. ఓకే. ఇన్ఫర్మేషన్ ఏ4లో హాఫ్ పేపర్ కావాలా? అప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ తగ్గించాలక్కడ. ఎక్కడెక్కడ ఏం మార్చాలి? సో, మోర్‌లోకి వెళ్ళండి. మనకు అనవసరమైన ఆప్షన్స్ అన్నీ తీసేయాలి. ఫస్ట్ కన్సైన్ డీటెయిల్స్ తీసేయాలి. తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ తీసేయాలి. తర్వాత సైజ్ తగ్గించాలి. 8, 6.5. చూసారా? ఏ4లో ఆ పేపర్ వచ్చేసింది. ఇన్ని తగ్గిస్తే గాని ఏ4లో ఆ పేపర్ రాదు. ఇవమ్మా టోటల్ టాలీ ప్రైమ్ 6.0లో ఆప్షన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. వద్దంటే తీసుకోవచ్చు. ఇవి టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ అంటాం. టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్. టాలీ ప్రైమ్ 6.0లో మనం టుడే క్లియర్‌గా డిస్కషన్ చేసాం. ఓకే. సో, ఇది అంత నార్మల్ జనరల్ అనమాట. ఓకే. రకరకాల ఇన్వాయిస్‌లు ఫార్మాట్‌లు మారుతూ ఉంటాయి. ఓకే. అది గమనించండి. సో, టుమారో మనం పేరోల్ మేనేజ్‌మెంట్ డిస్కస్ చేస్తాం. ఆడికి మెటీరియల్స్ పరంగా సబ్జెక్ట్ అనేది క్లియర్. ఇంకా కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి. అవి డిస్కషన్ చేస్తాం క్లియర్‌గా. ఓకే. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? టాలీ ప్రైమ్ 6.0లో డిస్కషన్ చేయడం జరిగింది ఆల్‌మోస్ట్. ఓకే. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సార్ ఈ టాక్స్ ఇన్వైట్ చేసేటప్పుడు హ్మ్. సీజీఎస్టీ 2.5 అని బట్టి వాల్యూ కనిపించట్లేదు సార్. అది
మీరు పర్టిక్యులర్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్సెంటేజ్ ఇచ్చారంటే టాక్స్ ఇన్వాయిస్‌లో కనపడుతుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో రిలేటెడ్ రిపోర్ట్స్, జీఎస్టీ టాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఇక్కడ ఉంటది. మీరు ఐటెమ్‌లో ఇస్తే చాలు. ఆటోమేటిక్‌గా లోపల అది కలెక్ట్ చేసేసుకుంటది. ఓకే. బిల్ ఓకేనా? అప్లై చెప్పలేదండి. ఏంటండి? బిల్ అప్లై బిల్ ఆఫ్ సప్లయా? అప్లై యాహ్! బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి మనకి? టాక్సెస్‌కి అమౌంట్ ఉండదు. ఐటెమ్స్‌కి అమౌంట్ ఉండదు. అవును. ఓన్లీ ఎగ్జామ్ట్ అని తీసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా అదే బిల్ ఆఫ్ సప్లై. ఆల్ట్ సి. రైస్ ప్యాకెట్స్. ఇది ఎగ్జామ్ట్. కోకోనట్. మెంబర్స్. కంట్రోల్ పి. దీన్నే బిల్ ఆఫ్ సప్లై అంటాం. వచ్చిందా పైన బిల్ ఆఫ్ సప్లై అని? ఇలా. ఓకే. సో, దీన్ని బిల్ ఆఫ్ సప్లై అంటారు. సో, టుమారో పర్చేజ్ కొటేషన్, సేల్స్ కొటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది టుమారో క్లాస్‌లో చెప్తాను. ఓకే. కొన్ని టెక్నికల్ 4.0 ఫీచర్స్, 5.0 ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. హలో సార్. క్లియర్ గైస్? యాహ్! చెప్పండి బ్రదర్. జిఎస్టీలో సిస్ ఉంది కదా సేల్స్. హ్మ్. చెప్పండి. చెప్పండి బ్రదర్. జిఎస్టీలో ట్యాక్స్ లో సిస్ ఉంది కదా. అవునండి. ఈ సేల్స్ లో పర్సంటేజ్ ఏం లేదు. బట్ అమౌంట్ ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. చెప్పండి చెప్తారా? క్లాసెస్ సరిగ్గా విన్నారా మీరు అశోక్? విన్నాము. కానీ ఎన్నిసార్లు అవుతుంది మళ్ళా. 2 సార్లు హ్మ్. తీసుకున్నాను. ఇప్పుడు సెస్ అనేది ఫస్ట్ టైమ్ ఐటెమ్ క్రియేషన్ చేసేటప్పుడే నువ్వు ఇంక్లూడింగ్ ఐటెమ్‌లోనే సెస్ ఇచ్చేస్తావు. అది 5%, 3%, 10% అనేది ఫస్ట్ ఐటెమ్ క్రియేషన్ పర్చేజ్ చేసేటప్పుడే ఇచ్చేస్తావు. సేల్స్ చేసేటప్పుడు పర్టిక్యులర్‌గా నువ్వు ఇవ్వవు. ఆటోమేటిక్‌గా నువ్వు పర్చేజ్‌లో ఏదైతే పర్సెంటేజ్ తీసుకున్నావో, అదే పర్సెంటేజ్ ఆటోమేటిక్‌గా సేల్స్‌లో కూడా కాలిక్యులేట్ అయిపోతది. దానికి పర్టిక్యులర్‌గా ఇంత తీసుకోవాలా అని అంటూ ఉండదు. నువ్వు పర్చేజ్ చేసేటప్పుడు ఇచ్చే పర్సెంటేజే ఫైనల్ అన్నిటికి. ఓకే. అది. మనం ఏదైనా డిస్కౌంట్స్ ఇచ్చేటప్పుడు గాని, అడిషనల్ సెస్ ఇచ్చేటప్పుడు గాని మాన్యువల్‌గా ఇచ్చుకుంటాం. కానీ సెస్ అనేది పర్చేజ్ చేసేటప్పుడే ఏదైతే ఉంటదో అదే ఇచ్చేస్తాం. ఇంగ అదే సేల్స్ కూడా అదే తీసుకుంటది. దానికి పర్చేజ్‌కి సెపరేట్‌గా, సేల్స్‌కి సెపరేట్‌గా ఉండదు. ఐటెమ్స్‌లో కూడా అంతే. నువ్వు పర్చేజ్ చేసేప్పుడు ఇచ్చే పర్సెంటేజే ఫైనల్ సేల్స్‌లో కూడా అదే ఉంటది. పర్చేజ్‌కి సెపరేట్‌గా, సేల్స్‌కి సెపరేట్‌గా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అందుకే క్లాసెస్ చాలా కాన్సంట్రేషన్‌తో వినాలి. ఓకే. సో, ఎందుకంటే లాజిక్స్ లేని క్వెషన్స్ ఇవి. అసలు లాజిక్స్ ఉండవు. తెలుసా? అంటే